టాలీవుడ్ స్టార్ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ పై పోక్సో చట్టం కింద కేసు ఫైల్ అయిన సంగతి తెలిసిందే. తనపై లైంగిక దాడి చేశాడని ఆయన అసిస్టెంట్ పోలీసును ఆశ్రయించింది. అప్పటి నుంచి జానీ కోసం గాలింపు చర్యలు చేపట్టిన పోలీసులు ఎట్టకేలకు ఆయన్ని గోవాలో అరెస్ట్ చేశారు. ఈ కేసులో జానీ మాస్టర్ భార్య పేరు కూడా వినిపిస్తుంది. ఇప్పటి వరకు ఈ కేసుపై అనసూయ, కరాటే కళ్యాణి, సింగర్ చిన్మయి, హీరోయిన్ పూనం కౌర్ వంటి వారు రియాక్ట్ అయ్యారు. అయితే తాజాగా జనసేన ప్రధాన కార్యదర్శి నాగబాబు చేసిన ట్వీట్స్ పై సోషల్ మీడియాలో దుమారం రేగుతుంది. జానీ మాస్టర్ కోసమే ఆయన ట్వీట్ చేస్తున్నాడని పలువురు కామెంట్స్ చేస్తున్నారు. ఏపీ ఎన్నికల సమయంలో జానీ మాస్టర్ జనసేన స్టార్ క్యాంపెయినర్ గా ప్రచారం చేశారు. జనసేన తరపున పలు కార్యక్రమాలు కూడా ఆయన అటెండ్ అవుతూ వచ్చారు. దీంతో త్వరలోనే జానీకి జనసేనలో ఓ మంచి పోస్ట్ ఉంటుందని అందరూ అనుకున్నారు. పవన్ కళ్యాణ్ 2029లో సీఎం అవుతారని, 2034లో పీఎం అవుతారని మొన్న మధ్య జానీ చేసిన కామెంట్స్ తెగ వైరల్ అయ్యాయి. అలాంటి జానీ మాస్టర్ పై లైంగిక వేధింపుల కేసు నమోదవడంతో ఆయన ఫ్యాన్స్ తో పాటు చాలా మంది షాక్ అవుతున్నారు. ఇలాంటి టైంలోనే నాగబాబు ట్వీట్ చేయడంతో జానీ మాస్టర్ కు మద్దతుగానే ఆయన ట్వీట్స్ చేస్తున్నారనే టాక్ వినిపిస్తుంది. కోర్టులో నేరం రుజువయ్యే వరకు ఏ వ్యక్తిని నేరానికి పాల్పడినట్టుగా అంగీకరించరు అని బ్రిటిష్ లాయర్ విలియం గారో అన్నారు. విన్న ప్రతిదాన్ని నమ్మద్దు. ప్రతి వ్యక్తిలో 3 కోణాలుంటాయి. మీ వైపు, నా వైపు, నిజం వైపు అనే కోణాలుంటాయని అమెరికా జర్నలిస్ట్ రాబర్ట్ ఎవాన్స్ అన్నారు. ఈ 2 కోట్స్ ను నాగబాబు ట్వీట్ చేయడం సంచలనంగా మారింది. జానీ కోసం నాగబాబు ఇలాంటి ట్వీట్స్ చేయడం ఏంటని కొందరు అంటుంటే, మరికొందరేమో జనసేన శ్రేణులను దృష్టిలో పెట్టుకుని నాగబాబు అలా పోస్టులు పెట్టారని అంటున్నారు. జానీ మాస్టర్ ను అరెస్ట్ చేసినంత మాత్రాన ఆయన నేరస్తుడు కాదనే విషయాన్ని నాగబాబు చెప్పాలనుకున్నాడని మరికొందరు అంటున్నారు. జానీ నేరస్తుడు కాదని చెప్పడానికే నాగబాబు తిప్పలు పడుతున్నారని ఇంకొందరు కామెంట్స్ చేస్తున్నారు. ఇకపోతే జానీని పీటీ వారెంట్ కింద హైదరాబాద్ కు తీసుకొస్తున్నారు. శుక్రవారం ఆయన్ని ఉప్పరపల్లి కోర్టులో హాజరుపరచనున్నారు. ఇలాంటి టైంలో మెగా బ్రదర్ నాగబాబు ట్వీట్ సెన్సేషన్ గా మారింది.